ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ వరల్డ్ లో ఏంటంటే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అనమాట. అరౌండ్ 4,000 బిలియన్ డాలర్స్ రీసెంట్ గా రూపీ వేల పడిపోవడం వల్ల అది 6వ స్థానానికి తగ్గింది. కానీ మ్యాక్రో ఎకనామిక్ సిచ్యువేషన్ అని ఒకటి ఉంటుంది. సూక్ష్మ మ్యాక్రో అండ్ మైక్రో ఎకనామిక్ పొజిషన్ అంటారు దాన్ని. స్థూలంగా భారత ఆర్థిక మూలాలు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి దాని మీద ఆధారపడే ఆర్థిక సంక్షోభం వస్తుందా లేదని మనం చెప్పవచ్చు అనమాట. ఈ స్థూల ఆర్థిక విషయాలకు సంబంధించవలసి వస్తే అంటే మ్యాక్రో ఎకనామిక్ ఇష్యూస్ కు వస్తే మొట్టమొదటిగా భారతదేశం యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎఫ్ఈఆర్స్ అంటారు. అవి సుమారు 700 బిలియన్ డాలర్లు ఉన్నాయండి. 1991 ఆర్థిక సంక్షోభం అప్పుడు కేవలం ఒక వారానికి 10 రోజులకి సరిపడా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. అందుకే ఆర్థిక సంక్షోభం వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం 11 నెలలకు కావలసిన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయన్నమాట. అంటే 11 నెలలకు సంబంధించిన దిగుమతులకు కావలసిన డబ్బు మన దగ్గర రిజర్వ్ బ్యాంక్ దగ్గర నిల్వ ఉంది. అదే శ్రీరామ రక్ష అనమాట భారతదేశానికి ఆర్థిక వ్యవస్థకి. అది 700 బిలియన్ డాలర్లు ఉండగా ఆర్థిక సంక్షోభం వచ్చే పరిస్థితి ఏ మాత్రం ఉండదు. నెంబర్ 1 అండి. నెంబర్ 2 ఏంటంటే ద్రవ్యోళ బలం అంటారు. స్థూల ఆర్థిక విషయాల్లో రెండో విషయం ద్రవ్యోళ బలం. ఇప్పుడు ఆర్బీఐ చెప్పిన బ్యాండ్ రేటు 4% కంటే దిగి ఉంది. ఇప్పుడు ఈ వారంలో ద్రవ్యోళ బలం పెరిగింది, 3.5కు వచ్చింది యావరేజ్. కానీ ద్రవ్యోళ బలం ఇంకా 4 కంటే దిగి ఉంది. కాస్త ఎక్కువ పెరిగినప్పటికీ భారతదేశం దాని పరిస్థితిని తట్టుకోగలిగింది. ఎందుకంటే ఫుడ్ గ్రెయిన్స్ ఒక సంవత్సరానికి సరిపడా ఫుడ్ గ్రెయిన్స్ మనకి ఎఫ్ఐఐ గోడౌన్స్ లో ఉన్నాయి, ఎఫ్సిఐ గోడౌన్స్ లో ఇవి ఉన్నాయి. ఫుడ్, ఆయిల్, తర్వాత ఎడిబుల్ ఆయిల్, పప్పు ధాన్యాలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పటికీ ఎల్నినో సిచ్యువేషన్ వచ్చిన ఆర్థిక దిగుబడి అయితే ఈ ఖరీఫ్ సీజన్ కి సరిపడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి 1/6 పెరిగినప్పటికీ ద్రవ్యోళ బలాన్ని అదుపులో పెట్టే స్థితిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. తర్వాత బ్యాంకింగ్ సెక్టర్ వెరీ స్ట్రాంగ్, వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ బ్యాంకింగ్ సిస్టమ్స్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ అనమాట. ఇప్పుడు అద్భుతమైన బ్యాంకింగ్ సిస్టమ్ మనకి నడుస్తుంది ఇది. తర్వాత గ్రోత్ కూడా, వృద్ధి కూడా సుమారు 7.2% ఉంది. ఈ సంవత్సరం తగ్గబోతుంది కూడా. అది సుమారు 6.2%, 1% తగ్గిపోతుందని ఐఎంఎఫ్ చెప్తుంది, స్టాండర్డ్ అండ్ పూర్ చెప్తుంది, తర్వాత మూడీస్ చెప్తున్నాయి అనమాట. ఆర్బీఐ కూడా చెప్తుంది. గత ఆర్థిక వ్యవస్థ మన అయినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. మేజర్ ఎకానమీస్ లో G20 ఎకానమీస్ లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్. అరౌండ్ 6.2% గ్రోత్ రేట్ ఇక్కడ మనకు ఉందన్నమాట. కాబట్టి ఇది చాలా అద్భుతం. అంటే మందగించవచ్చు కానీ ఇది అద్భుతం.